సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు చిట్టుబాబు అండి, మాది మంగళగిరి. ఓకే సార్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా. అవునండి. చంద్రబాబు నాయుడు గారు మేము పథకాలు అభివృద్ధి చేస్తున్నాం, పథకాలు ఎత్తున్నాం, మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. మీరేం చెప్తారు, అసలు ఎంతవరకు అభివృద్ధి జరిగింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి ప్రభుత్వమే. వచ్చి 16 నెలలు అయినా సరే అన్ని మంచిగానే జరిగి అనుకున్నట్టుగా ఒక నెల అటు ఇటుగా అయినా చేస్తున్నారు. పని మాత్రం మంచిగానే బాగా చేస్తున్నారు. ప్రజలకి అనుకోని రీతిగా ఉంది అభిప్రాయం. మంచి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం మూడు కలిసి చేసిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఘనత. ఓకే, అంటే సంక్షేమ పథకాలు చాలా వరకు సంక్షేమ పథకాలు అనేవి అన్ని అనుకున్నట్టుగానే ఇస్తున్నాడు. అంటే చాలా మందికి అందడం లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. వ్యతిరేకంగా ఉండవాళ్ళు ఏదేని చెబుతారు. అది దాన్ని అనుసరించిన వారు దాన్ని సహకరించాలి. అయిందా అవలేదనేది వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసుకొని మాట్లాడాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలుసుకోవాలనుకుంటే చేయించుకోవాలి. అది లెక్క. అభివృద్ధి విషయంకి వచ్చేటప్పుడు ఎలా ఉందంటే రోడ్లు కానీ లేకపోతే కంపెనీలు తీసుకురావడం కానీ అమరావతిని పూర్తి చేయడం కానీ ఇంకొక విధంగా కానీ ఎలా ఉందంటారు అభివృద్ధి? అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే అవుతుంది. మన గత ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలను చూసాం. చెన్నిటికి రాయి మొక్కడు ఎక్కడ కట్ల. ఆంధ్రప్రదేశ్ లో చిన్నిటికి రాయి మొక్కడు డ్రైనేజ్ కూడా ఎక్కడ కట్ల. పోనీ ఏదన్నా ఉంది కంపెనీలు ఏదన్నా ఉంది అంటే ఏది కట్ల. వాళ్ళిద్దరు పోటాడుకోవడం తప్ప ఏది లేదు. 5 సంవత్సరాల బట్టి నుంచి అమరావతి అనేది దెబ్బల మాదిరిగా మార్చాడు. అది ఇప్పుడు చూడండి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు రోడ్ల విషయంకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ 16 నెలల్లో ఎంతవరకు రోడ్లు మారాయి, అసలు బాగున్నాయో బాగోలేదా, గతంలో ఎలా ఉన్నాయంటారు రోడ్లు? గతంలో కన్నా 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు గతంలో అన్ని ఏముందండి, గుంటలు పుడుతుంది. అప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ యాడ్ జరిగింది, కొత్త రోడ్లు ఏడ పెట్టారు, ఎక్కడ పడలా. ఇవన్నీ గుంటలు పూడ్చినా అంటే రోడ్ క్లియరెన్స్ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరో కాదు, చేయరు కూడా. అది ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోలేదు ఆయనే. రిస్క్ తీసుకోరు, గత ప్రభుత్వం వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఇది రిస్క్ తీసుకొని చేసేది దాన్ని వినియోగించుకునే వాళ్ళు దమ్మున్నవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ కంపెనీని ఇక్కడ విశాఖలో పెట్టడానికి ఢిల్లీలో ఒప్పందాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కేంద్ర పెద్దల సమక్షంలో. అయితే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి అనేది ఇప్పుడు విశాఖకు వస్తుంది. అది కూడా గూగుల్ అంటే పెద్ద కంపెనీ. దాని గురించి మీరేం చెప్తారు? దానివల్ల ఉద్యోగ అవకాశాలు, దానివల్ల ఉపాధి పెరుగుద్ది అని అంటారా? దానివల్ల ఉపాధి పెరుగుతుంది కానీ ఉపాధి తగ్గదు. దానివల్ల నష్టమేమీ లేదు. మరి అవే కంపెనీలు మేము తీసుకొచ్చిన కంపెనీలే వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నారు, మేము ఎప్పుడో తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు తీసుకొచ్చారు అంటున్నారు. ఏది ఎవరు ఉపయోగించారు? మీకు ఏమైనా కనపడిందా? పోనీ మీరు అన్ని చోట్ల అన్ని ఛానల్ తిరుగుతూ ఉంటారు కదా, 5 సంవత్సరం మీకు ఏమైనా కనిపించిందా? కనపడలా. అది అంతే, కనపడింది అనుకుంది అనవసరం. ఓకే, ఇప్పుడు చేయాల్సిన పని చేసి మాట్లాడితే దాన్ని వినియోగించుకోవాలి. అంటే నారా లోకేష్ గారు మాట్లాడుతూ TCS కానీ, గూగుల్ కానీ, కాగ్నిజెంట్, అసెంచర్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా తీసుకొస్తున్నాము, రేపొద్దున్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. ఎన్నికల నుంచి ఇప్పుడు చెప్పారు తీసుకొస్తున్నాం అని అన్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యపడతారు అంటారు? నారా లోకేష్ అది డెఫినెట్ గా చేస్తాడు. కంపెనీ ఉంటేనే ఉద్యోగం వచ్చేది. మీరు కంపెనీ చేయలే, ఇప్పుడు కంపెనీ కట్టుకుంటే శక్తి ఉంది వాళ్ళ దగ్గర, చేస్తారు, ఇస్తారు, కంపల్సరీగా ఇస్తారు. ఉద్యోగాల గురించి నో డౌట్ నిలబెట్టుకుంటారంట. మరి గతంలో ఎప్పుడో 90s టైంలోని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చారు బిల్ గేట్స్ తో మాట్లాడి. ఇప్పుడేమో కొడుకు నారా లోకేష్ గారు ఏమో గూగుల్ కంపెనీని తీసుకొచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు కంపెనీలు తీసుకొచ్చే విషయంలో, అభివృద్ధి విషయంలో వీళ్ళిద్దరు పనితనం అనేది మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అందరికీ నచ్చుద్ది, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నచ్చుద్ది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చింది, వాళ్ళు చేసేది వాళ్ళకే, శక్తితో చేసేది వాళ్ళే. ఆ శక్తితో చూసే ప్రజలు శక్తివంతంగా చేసేది మాత్రం వాళ్ళే. చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పుట్టినారు కాబట్టి ఆయన కూడా అదని మనం అట్లా ఆయన చేస్తాడు, ఆయన చేస్తున్నాడు, ఈయన చేసి ఆయన స్టేజ్ వేరు, ఈయన స్టేజ్ వేరు. ఇప్పుడు ముఖ్యంగా అమరావతి విషయంకి వచ్చేటికి అభివృద్ధి ఎలా జరుగుతుందంట? అమరావతికి వచ్చి అడుగడుగున క్షణం జరుగుతూనే ఉంటుంది. 5 సంవత్సరాలు అమరావతి 99% మరి అంటే అమరావతి ముంపు ప్రాంతం అభివృద్ధి చేసిన వేస్ట్, వరదల్లో మునుగుకోవడం తప్పితే ఏమీ లేదని అంటారు కదా, మీరేం చెప్తారు దానికి? దానికి అన్ని ఉంటాయి. ఎక్కడైనా నీరు లేకుండా ఎక్కడా ఉండదు, అన్ని చోట నీరు ఉంటది.
కాకపోతే ఆ నీరు టెస్టింగ్ ని బట్టి చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియకుండా ఏం చేయరు. ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు నీటిలో కట్టాలంటే కట్టరు కదా. ఆ నీటిలో కట్టినా సరే దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో బాగుంటుందా బాగుంటలేదని సంవత్సరం 6 నెలలు టెస్టింగ్ చేస్తానే ఉంటారు. ఇక్కడ కట్టవచ్చా కట్టకూడదు, ఈ నీరు ఉపయోగపడుతుందా, ఇది సాల్ట్ నీరా స్వీట్ నీరా ఇంకా వచ్చే నీరా, దీని వల్ల ప్రమాదం ఏందని తెలుసుకోవాలి. మరి అమరావతి ఒకవేళ మీరు అన్నట్టు అభివృద్ధి జరిగి అంత సక్సెస్ గా అయితే పరిస్థితి ఎలా ఉంటది, ఫ్యూచర్ ఎలా ఉంటది అంటారు? అమరావతి రావాలనే కదండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలనే కదా, స్వర్ణాంధ్రప్రదేశ్ కు మారుస్తారనే కదా ఆయన గెలిపించుకున్నది. అంటే ఫ్యూచర్ ఒకవేళ అమరావతి పూర్తి చేసేస్తే అమరావతి భవిష్యత్తు ఎలా ఉంటది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటది? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది. అది సాధ్యపడి చేసేవారు చంద్రబాబు నాయుడు గారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా, మేము మంచి ప్రభుత్వం, పథకాలు ఎత్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, మేము అంతా బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది, నిజంగా అభివృద్ధి జరుగుతుందా లేదా? అభివృద్ధి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాగానే 3 నెలల రోడ్లు మొత్తం క్లియర్ అయిపోయినాయి. మన రోడ్లు గుంతలు ఉన్న రోడ్లు మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ రోడ్డు పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. మొన్న కూడా పథకం వదిలాడు. ఇప్పుడు ఏపీసీఆర్డీ అని పథకం నిన్న ఓపెన్ చేశాడు, శంకుస్థాపన ఓపెన్ అయిపోయింది. అభివృద్ధి విషయంలో ఎలా ఉందంటారు? అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. మంగళగిరిలో వచ్చాడు టాటా కంపెనీ ఒకటి వదిలేరు, ఇవాళ ఓపెన్ చేశారు. వైజాగ్ ఏమో గూగుల్ కంపెనీ ఒకటి నారా లోకేష్ గారు నిన్న. మరి సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి ఫ్రీ బస్ అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, పింఛన్లు అంటున్నారు. అసలు మీకేమైనా అందినయ్యా? ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఒకటైనా మీరు అర్హులయ్యారా? మాకు పింఛన్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మరి రైతు భరోసా వచ్చింది. మళ్ళీ రేపు దీపావళికి మళ్ళీ 2వ విడత వదులుతున్నాడు రైతు భరోసా. మరి ఇంకోటి బస్సు, ఫ్రీ బస్సు మనకి బాగానే, అందరికీ ఆడవాళ్ళందరూ బాగానే వెళ్తున్నారు. ఓకే, అంటే ప్రభుత్వం ఎలా చూసుకున్నా మీకైతే ఏమనిపిస్తుంది పరిపాలన విషయంలో? పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ఇదే పరిపాలన మళ్ళీ ఇదే వాటమి గెలిపియాలని అందరికి ఇదే తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్, నారా లోకేష్ అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళొస్తున్నారు. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కదా. అవన్నీ ఏం లేదు, ముగ్గురు కలిసి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కలిసి చేస్తుంది కాబట్టి మనకి ఉమ్మడి కుటుంబం లాగా బాగుంది, కుటుంబం బాగుంది. అంతా మోడీ గారు కూడా బాగా మాకు అన్ని చేస్తున్నాడు. చంద్రబాబు కూడా నిద్రపోకుండా నిన్న కూడా ఢిల్లీ వెళ్ళాడు. లోకేష్ నిన్న వైజాగ్ లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు విశాఖకి గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు. మరి దాని వల్ల ఏమైనా యూజ్ ఉందా? దాని వల్ల ఏమైనా ఉద్యోగాలు? కంపెనీ అంటే బ్రహ్మాండంగా అక్కడ ఉంది కాబట్టి కదా మనకి, ఇక్కడ అంతా అక్కడ ఉంటేనే కదా ఇక్కడ మళ్ళీ మనకి కంప్యూటర్లు ఇవన్నీ ఇక్కడ చేస్తా అంటున్నాడు. 1 లక్ష జనానికి పథకాలు, ఉద్యోగాలు ఇస్తారంటున్నాడు. మరి ఆ గూగుల్ కంపెనీని వైసీపీ వాళ్ళు మేమే తీసుకొచ్చాము, మేము తీసుకొచ్చిన కంపెనీలు వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి చూపియాలండి. ఇప్పుడు మామూలుగా లోకేష్ గారు తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ చేశాడు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం, డబ్బా కొట్టుకోవడం. కానీ ఏం చేశాడు, అక్కడ ఇల్లు అన్నాడు, ఇక్కడ ఇల్లు అన్నాడు, ఆడ ఏం చేశాడు? అది మరి ఏం పథకాలు ఒకటి అన్నాడు, అంతేగాని ఏమన్నా అభివృద్ధి లేదు, రోడ్డు చేయలేదు, ఏం చేయలేదు కదా. మనకి అన్ని ఇదే కదా. అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఏమి ఉండవు అని చెప్పి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. అదే మళ్ళీ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ గూగుల్ కంపెనీని మేమే తీసుకొచ్చాం, టీసీఎస్ మేమే తీసుకొచ్చాం, రిలయన్స్ మేమే తీసుకొచ్చాం అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. తీసుకొచ్చి పెట్టలేదు కండి. ఇప్పుడు లోకేష్ గారు రేత్రి పొగులు నిద్ర లేకుండా అన్ని చేసి వైజాగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇక్కడ సిఆర్డీ ఇక్కడ అసలు రాజధాని ఇది కాదని అన్నారు, 3 సార్లు అన్నారు, 3 మొక్కలు అన్నారు, ఒక్కసారి కూడా చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు, చెప్పినట్టుగానే ఏపీసీఆర్డీ నిన్న శంకుస్థాపన ఓపెన్ చేసేసాడు. బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ ఇది వదులుతున్నాడు బాగా. మరి సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా, మేము మంచి ప్రభుత్వం, పథకాలు ఎత్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన బాగా చేస్తున్నారు. పరిపాలన ఎటువంటి ఇబ్బంది లేదు. రాజధానిలో పురోగతి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో ఏ పరిశ్రమలు పెడతలేదు. పరిశ్రమలు మొత్తం వైజాగ్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏం పెడతారు, మాకు మొక్కలు ఇస్తారా, ఏమి ఇస్తారా అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణ అనేటట్టు ఐటీ ఇండస్ట్రీస్ అంతటి కూడా వైజాగ్ తీసుకువెళ్తున్నాము, ఇక్కడ అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గవర్నమెంట్ సెక్టర్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయని చెప్పి చెప్తున్నారు కదా. అడ్మినిస్ట్రేషన్ వరకు తీసుకెళ్తే పెట్టినా తప్పులేదు, కానీ నెక్స్ట్ కూలింగ్కి వెళ్తే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇక ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వరకు ఇక్కడ పెడితే ఉన్న 50,000 ఎకరాలు ప్లాట్లు కొనేది ఎవరు, అమ్మేది ఎవరు, ఇల్లు కట్టేది ఎవరు? నివాసం ఉండాలిగా. నివాసం లేకుండా నీకు ఉద్యోగాలు లేకుండా వచ్చి జనం నివాసం ఉంటారా? ఉండరుగా. అది
అంటే ఇప్పుడు వరకు 33,000 ఎకరాలు తీసుకున్నారు. మరి మొన్న ఒకసారి ఆల్రెడీ రీసెంట్ గా ఒక 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తామని చెప్పి ఒక బాట వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతులు ఎవ్వరు ఇయ్యరు. ఆయన అడిగి అనవసరంగా ఆభాస్ పాలటం మేము తెలుగుదేశమే, ఎవ్వరు ఇయ్యరు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఎవరని అన్నారు కదా, కేబినెట్ లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే తర్వాత దాని సంగతి చూద్దామని చెప్పి ఆయన టాపిక్ మీద కొంత విశ్లేషణ ఇచ్చారని చెప్పి మొన్న ఒక వార్త వైరల్ అయింది. మరి ఆయన మాట్లాడడం కరెక్టేనంటారా తప్పంటారా? కరెక్టే, కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడబట్టి ఆగింది, అది కరెక్ట్. ఎందుకంటే నారాయణ గారికి అసలు తెలియదు. నారాయణ గారి కన్నా మినిస్టర్ గారు రామానాయుడు గారిని కనుక దీని మీద వేస్తే పనులు తొందరగా జరుగుతాయి, పురోగతి బాగుంటుంది. అంటే మున్సిపల్ శాఖ మంత్రి గారికి దీని మీద రైతులు ఆయన నమ్మట్లేదు, రైతులు ఆయన నమ్మట్లేదు. మాకు అవగాహన ఉంది కానీ చెబుతున్నాం, రైతులు ఆయన నమ్మట్లా. ఆయన చెప్పిన మాట ఏది సాగట్లా. ఈ నెలలో వచ్చి రాళ్ళు వేస్తా ఉన్నారు, ఇంతవరకు ఏది లేదు. అందుకని రైతులు ఎవ్వరూ నమ్మట్లేదు ఆయన్ని. అందరూ అభిప్రాయం ఏంటంటే రామానాయుడు గారిని దీనికి ఈ శాఖ ఇస్తే ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు అని అందరిలో ఉంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు కానీ రాజధానిలో డెవలప్ లేకుండా ఏదో తూతూ మంత్రంగా సాగిస్తున్నారు, రైతులు అన్యాయం అయిపోతారు. అంటే రాజధాని రైతులకు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి ఏదైతే కొన్ని రాయితీలు ఇస్తామన్నారో అవి ఎంతవరకు వచ్చినాయి అంటారు? వాటి మీద ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటారా? రైతులకి అన్యాయం జరిగిద్దని కాదు. ఇప్పుడు రైతులు నమ్మి 33 ఏళ్ళ ఇచ్చారు, వాళ్ళ ప్లాట్లు కట్టి నువ్వు అక్కడ నీకు ఉద్యోగాలు లేకుండా నువ్వేం చేస్తావు? ఊరినే వచ్చి పొగులు పూట ఆఫీసులో కూర్చొని వెళ్ళిపోతే రాత్రి పూట ఉండేది ఎవరు అక్కడ? అందుకని కొత్తగా ఎవరు హీరో దాని గవర్నమెంట్ తెలుసుకుని జాగ్రత్త పడితే మంచిది. సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదా, పరిపాలన ఎలా ఉందని అంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు? అసలు పనిచేస్తున్నారండి, గట్టిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఐటీ కంపెనీలు కానీ అన్ని కానీ వస్తున్నాయి కదా. ఇప్పుడు రాజధానిలో అందా వర్షాకాలం వర్కులు కొంచెం స్లోగా జరుగుతున్నాయి. వర్కులు రేపు జనవరి 1 అనేది చూస్తే అర్థమైంది. ఇప్పుడు చూసారు రాజధానిలోకి వెళ్ళొచ్చి తిరుగుతున్నాం కదా. రాజధాని వర్కులు వర్షాకాలం లేట్ అవుతుంది, అది వర్షం పడతాను లేట్ అవుతుంది, లేకపోతే వర్క్ బాగానే ఉంది ఇక్కడ పరిస్థితి. అంటే అసలు అమరావతిలో పనులే జరగట్లేదు, అమరావతి ముంపు ప్రాంతం, అక్కడ కట్టడం వేస్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు కదా, దానికి మీరేమంటారు? వర్షం పడితే నడుటి మీద కూడా నీళ్లు ఉంటాయి, అర్థమైందా? పోతే 5 నిమిషాలు పోతే మొత్తం పోతాయి నీళ్ళు చూసి వరద అనుకోండి. ముందు అంటే జనం ఏడా ఉన్నాక మేము చిన్నపిల్ల కానీ ఏడా పెరిగాక నీళ్లు ఉండాలిగా. వర్షం పడినప్పుడు మన కాళ్ళ కింద కూడా నీళ్లు ఉంటాయి. అవి పోయే దోవ ఉంటే పోతాయి. కొంత పని చేసి కొందన్నప్పుడు నీళ్లు దోవ ఉంది, దోవలో కొంచెం అట్లు రోడ్లు ఏడా కట్టేసారు, అవి నెలకదంతే నీళ్లు కనపడతాయి. ఆ దోవ తీస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, అట్టేసిన దాన్ని బట్టి నీళ్లు కనపడతాయి అంతే. దానికోసం మునిగి ప్రాంతం ఇప్పుడు ఎంతమంది కొట్టిపోయారు, జనాలు ఏమైనా కొట్టిపోయారా? నీళ్ళు వచ్చి ఎప్పుడన్నా పైన 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ అంతకుముందు 5 సంవత్సరాలు కానీ ఎవరైనా కొట్టుకెళ్ళారా? నీళ్ళు వచ్చి కొట్టుకుపోవాలి కదా, కొట్టుకుపోలేదుగా. జనాలు తిరుగుతున్నారుగా, ఏమైనా ఒక ప్రాణం కూడా ఇబ్బంది లేదుగా ఎవరికి. అంటే మీరు ఒక టీడీపీ అభిమానిగా కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ అభిప్రాయం ఏంటి అసలు? మా అభిప్రాయం ఏంటంటే ఒక ఇల్లు కట్టాలండి. మన దగ్గర ₹1,00,000 డబ్బులు ఉన్నాయి, మనం 50 లక్షలు ఇల్లు మొదలు పెడతాం, రూపాయి 3 రూపాయలు 4 రూపాయలు అయితే మన ఇల్లు కట్టాలని ఎన్నాళ్ళు కష్టపడాల్సి వచ్చింది? మనం 30 లక్షలు 25 కష్టపడాలిగా, మరి అవ్వాలిగా. ప్రభుత్వం మీద నువ్వు నేను ఒక్కడం కాదుగా, ఇప్పుడు అందరం చూసుకోవాలిగా. నాడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం చూసుకోవాలిగా, అన్ని చూడాలిగా. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు లేదు నాకు తెలియదు, 3 గంటల నిద్రపోయి 8 గంటలు 24 గంటలు పనిచేస్తారని ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనం 12 గంటలు నిద్రపోతాము, 7 గంటలు మనం తిరుగుతాము, మళ్ళీ ఏదో పని ఉండిద్ది. మన కుటుంబ బాధ్యత ఎంత ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద, అన్ని చేస్తారు కదా. అంటే వెయిట్ చేయాలి ఏదైనా కానీ. అంటే అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఏమి జరగడం లేదు, కేవలం మాటల్లో తప్పితే చేతల్లో ఏం కనబడతలేదు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. పైగా మేము గతంలో చేసిన అభివృద్ధిని వీళ్ళు డబ్బా కొట్టుకుంటారా అని అంటారు. మీరేం చెప్తారు దానికి? గతంలో రాజధాని గురించి 3 రాజధానులు చెప్పారు ఆయన. 3 రాజధానులు అన్నాడు, పెట్టాడు. మా ఇక్కడ ఏమన్నా రైతులు చేసాము, ఏం ఉపయోగం లేదు. ఇవాళ రైతులు ఉన్నారంటే ప్రశాంతంగా ఉన్నారంటే ఇప్పుడు రోడ్లు పోతున్నారు, బైపాస్ రోడ్డు ఒకటి అవుతుంది, ఆ రోడ్లు పోతున్నారు. హైకోర్టు దగ్గర పనులు చేస్తున్నారు. నిన్నగా మొన్న ఏమన్నా సిఆర్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు జరిగింది. అంతకుముందు కరెంట్ లైట్లు తీశారు కదా రాజధానిలో, లైట్లు ఉండకూడదు, లైట్లు తీశారు కదా. ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి లేదా రాజధానిలో? అదే నేను అడిగేది.
ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒకేసారి ముందు మనకు అవతగా నిదానికి కొద్దిగా ఇప్పుడు మన ఇల్లు కట్టాలి 6 నెలలు 7 నెలలు పడుతుంది. చేయాలిగా పనులు, డబ్బులు కావాలిగా, సంపాదన కావాలి, చేయాలిగా. అదే నిన్న రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖ నగరానికి వస్తున్నట్టు ఎంఓఎల్ చేసుకున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఒక పెద్ద మీటింగే జరిగింది. ఇప్పుడు గూగుల్ విశాఖకి రావడం మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు గూగుల్ సంస్థ కూడా ఎక్కడ పెడితే బాగుంటుందని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మన రాజధానిలో కూడా చూసారు వాళ్ళు. వాడు అనుకోకుండా ఇప్పుడు మనం ఉన్నామండి, నాకు ఈ ఏరియాలో మంగళ నాకు ఇష్టం, నా ఏడు చూస్తా కానీ వైజాగ్ ఉండగా నేను నాకు ఇక్కడ అలవాటు అయిందండి సార్. నేను ఇక్కడే ఉంటాను. నేను వైజాగ్ నాకు బాగుందని వైజాగ్ వెళ్తాం, లేదు నాకు విజయవాడ బంద్ విజయవాడ వెళ్తాం, లేదు గుంటూరు బంద్ గుంటూరు వెళ్తాం. అంతేగాని ఇప్పుడు మనకు అవకాశం లేనప్పుడు ఇక్కడ పెట్టమని వైజాగ్ అయినా మన ఆంధ్రప్రదేశ్ ఇదైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నారు. ఐటీ కంపెనీ ఎక్కడ ఉన్నాయి ఎక్కువ ఉండే అక్కడికి వెళ్తే చూస్తారు కదా. అంటే గూగుల్ వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంటారా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఇప్పుడు నాకు 2 బాబులు అండి, వాళ్ళకి రేపు చదువుకుంటున్నారండి, వాళ్ళిద్దరికి బాబులు వస్తాయని ఆలోచన డెవలప్ అయ్యే ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయేమో. నాకు చదువు లేదండి, నేను కష్టరహితంలో కష్టపడతాం మాత్రమే తెలిసిన పిల్లలు చదివిస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నా ఆలోచన. ఈ ప్రభుత్వం వల్ల మరి బాగుంటే నేను బాగుంటానని ఆలోచన. అంటే ఇప్పటికే కూడా వాళ్ళకి ఉద్యోగం చేస్తే కదా కుటుంబం నడిపేది. రేపొద్దున ఇప్పుడు నాకు 50, ఇంకో 10 ఏళ్ళు మన పని అయిపోయింది. రేపొద్దున వాళ్ళు చూడాల్సిందే కదా నన్ను. మరి నారా లోకేష్ గారు ఇప్పుడు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా విశాఖ నగరాన్ని తీసుకొస్తున్నాము, మరొక హైదరాబాదు, మరో బెంగళూరు, మరో ముంబై లాగా తయారు చేస్తామని అన్నారు. సాధ్యమని అంటారా? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు అన్ని రకాల అభివృద్ధి, వైజాగ్ డెవలప్ చేస్తాను, అమరావతి డెవలప్ చేస్తాను, కర్నూలు డెవలప్ చేస్తానని చెప్పారు. 3 సమానంగా డెవలప్ చేస్తారని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాడు చంద్రబాబు కానీ ముగ్గురు సమానంగా డెవలప్ చేస్తారు నాకైతే నమ్మకం. మరి ఇప్పుడు మీరు అనేటట్టు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు అన్నారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోతారని చెప్పి మాజీ మంత్రి పేర్నాని అంబటరాంబాబు గారు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ విడిపోతే ఏం జరుగుతారంటారు? ఇప్పుడు చెప్పంటారా, ఇప్పుడు ఎదురోడి మీద రాయడం తేలిగా, ఈడిపోతారో కుడిపోతారో అంటే ఇప్పుడు రాజకీయంగా ఈడిపోరని గ్యారెంటీ. ఇప్పుడు పోయిన సంవత్సరం ఏం చేశారు? అసలు రారు, మొత్తం వైసీపీ అన్నారు. వైసీపీ పోయింది సార్ ప్రభుత్వం, తెలుగుదేశం రాలేదా, కూటమి రాలేదా? అట్టానే ఇప్పుడు రేపు పొద్దున ఎందుకు ఇడిపోరో గ్యారెంటీ. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎదురురంగా అయ్యాలిగా. ఇప్పుడు నెల తక్కువ ఎదురు రాయిస్తే గానీ ఇదిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు కూడా రాజధాని డెవలప్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదుగా. రాజధాని కూడా వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటా పోతే కొంత ఇవాళ ఇంకా ఎక్కువ స్పీడ్ ఉండేది కదా. 5 సంవత్సరాలు ఆపేస్తారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, విశాఖ, అమరావతి, కర్నూలు మొత్తం 3 జరగాలంటారు కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో కూడా ఎందుకు డెవలప్ చేయలేదు? 5 సంవత్సరాలు ఆపేశారు కదా. అది కూడా ఆ రోజు కూడా ఎంతో ₹1 పావలో 25,000 చేసినట్టే ఇవాళ ₹10 చేసేవాళ్ళు అయిపోయేది, పని పూర్తి అయ్యేదిగా. 5 సంవత్సరాలు ఆపేసుకున్నారుగా. ఇప్పుడు ఇబ్బంది పడ్డాంగా, రైతులు కూడా పొలం ఇచ్చాము, ఇబ్బంది పడ్డాంగా. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంకి వచ్చేటప్పటికి మీరేం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు కదా సార్. మెడికల్ కాలేజ్ అనేది కరోనా వచ్చింది. మెడికల్ కాలేజీలో మనకున్న జనానికి, మనకున్న మెడికల్కి మార్కెట్ తక్కువగా ఉన్నారు. ఆ రోజు పరిస్థితి కరోనా వచ్చింది కాబట్టి మెడికల్ స్టాఫ్ చేయాలి. ఇప్పుడు మనకి అమెరికాలో ఎంతమంది ఉంటారో డాక్టర్లు, మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో, మన స్ట్రెంత్ ఎంత మనకి ఇది ఉంటుంది కదా. డాక్టర్లు మనకి ఇంతమంది జనం, ఎంతమంది హాస్పిటల్లో కూడా రావాలి. మెడికల్ కాలేజ్ కావాల్సిందే కదా. కరోనా టైం లాంటిది వాళ్ళ ఇబ్బంది వచ్చింది, మళ్ళీ రేపు భవిష్యత్తులో కావాల్సిందే కదా. డెవలప్ చేయాల్సిందే, డాక్టర్లు కావాల్సిందే కదా, మనకి హాస్పిటల్ కావాలి. అంటే ఇప్పుడు ఆ టైంలో మనకు లేక కరోనా టైంలో ఆడబెట్టి మన దీంట్లో వేరే ప్రైవేట్ దాంట్లో కళ్యాణ మండపాలలో తీసుకొని ఉండాల్సి వచ్చింది కదా కరోనా టైంలో. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని బాధ్యత ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టామన్నారు కదా. మీకు ఎంతవరకు కట్టారో లేదో టీవీలో 1-2 అయినట్టు కనపడుతుంది కానీ మొత్తం నేను చూడలేదంటే 1-2 మాత్రం అయినట్టు కనపడుతున్నాయి, అంతేగాని మొత్తం అయినట్టు ఏం కనపడతలేదు. టీవీ చూస్తారు రోజు వార్తలకి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి తీసుకొస్తామని అంటారు కదా. దాని వల్ల యూజ్ ఉందని అంటారా? అవి డెవలప్ అవుతాయా, ప్రజలకు ఉపయోగపడతాయంట అవి? అది తీసుకున్నప్పుడు ఉన్నారంటే డబ్బు ఉన్న వాళ్ళు తీసుకుంటారో అది ఇస్తారా లేదా అనేది చూడాలి, వెయిట్ చేయాలి.